సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలం రాసోలు గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్ వసంత కుమారిని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని ఆమెను బెదిరించారు. వద్దని ప్రాధేయపడుతున్నా కనికరించకుండా గంటకు పైగా మహిళను చిత్రహింసలు పెట్టారు. వసంత కుమారి భర్త గ్రామస్తుల నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వలేదు. దీంతో భర్త మీద కోపం మహిళపై చూపించారు. ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఘటన మీద బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 5గురిపై కేసు నమోదు చేశారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, కంటి మండలం రాసోల్ గ్రామంలో అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. అంగన్వాడీ టీచర్ వసంత కుమార్ని తనకు సంబంధం లేనటువంటి ఇష్యూని తన మహిళను మాత్రం ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టి కొట్టారు గ్రామస్తులు. అయితే అంగన్వాడీ టీచర్ వసంత కుమారి భర్త ఒక 5 ఏళ్ల క్రితం HBN అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ గ్రామస్తుల నుంచి కొంత డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులు వసూలు చేసినటువంటి డబ్బులకు రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు ఏజెంట్ కు వసంత కుమారి భర్తకు చెప్పడంతో మాత్రం తాను ఆ వసూలు చేసి ఆ కంపెనీకి కట్టాడు. అయితే 5 ఏళ్ల తర్వాత రిటర్న్ డబ్బులు రాకపోవడంతో మాత్రం ఆ గ్రామస్తులంతా కూడా ఏజెంట్ గా ఉన్నటువంటి వసంత కుమారి భర్తను గత కొన్ని రోజులుగా కూడా డబ్బులు ఇవ్వాలంటూ కూడా అడుగుతున్నటువంటి క్రమంలో తన భర్త తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఈ వసంత కుమారి అనే మహిళ అక్కడ అదే గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది కాబట్టి అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నటువంటి వసంత కుమారిని ఈ నెల 7వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా గ్రామస్తులు స్కూల్ కు వచ్చి ఆమెను ఈడ్చికెళ్లి తనకు సంబంధం లేనటువంటి ఇష్యూతో కూడా తనను ఈడ్చికెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇదే క్రమంలో ఆ మహిళ వద్దని చెప్పి ప్రాధేయపడుతూ తనను కొట్టవద్దు అని చెప్పి కనకరించినా కూడా ప్రాధేయపడ్డా కూడా గ్రామస్తులు కనికరించలేదు. దీంతో గంటకు పైగా ఆమెనైతే చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఆ గ్రామానికి చెందినటువంటి మరికొంతమంది వ్యక్తులు వచ్చి ఆ గ్రామస్తులకు నచ్చజెప్పడంతో ఎవరైతే ఇన్సూరెన్స్ డబ్బులు కట్టారో వారికి ఆ గ్రామస్తులు నచ్చజెప్పడంతో మాత్రం ఆ మహిళను విడిచిపెట్టారు. అయితే నెక్స్ట్ డే ఏదైతే ఉందో ఏప్రిల్ 8వ తేదీన మాత్రం మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అకారణంగా సంబంధం లేనటువంటి ఇష్యూతో తనను కొట్టారు, ఆ గ్రామస్తులు కొట్టారంటూ చెప్పి కూడా ఆమె కంప్లైంట్ చేయడంతో మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఆ గ్రామానికి చెందినటువంటి 5 మందిపై కేసులు నమోదు చేశారు. వారిని ప్రస్తుతం అయితే పోలీస్ కస్టడీలోకి తీసుకుని వారిని విచారిస్తూ ఉన్నారు. వారిపైన ఆ మహిళ విధులకు ఆటంకం కలిగించడం ఒకటి, అలాగే తనకు సంబంధం లేనటువంటి ఇష్యూతో తనను కట్టేసి కొట్టడంతో మాత్రం ఇలా 3 రకాల సెక్షన్ల మీద కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను ఇటు అంగన్వాడీ సంఘాలు కావచ్చు, అలాగే కుల సంఘాలు కావచ్చు, వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాత్రమే ధర్నాకు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం సమయంలో అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాత్రం ఇటు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు మాత్రం భారీ ఎత్తున ధర్నా అయితే చేపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.